చూసావా, ఎప్పుడు చూడు మీకు బేరం చేయడమే రాదు అంటుంటావు కదా, ఇప్పుడు చూడు నువ్వు కూడా ఇంత బాగా బేరం చేసి కొనలేవు అన్నాడు మా ఆయన. అబ్బో, నేను చికెన్ పకోడాలకి శనగపిండి తీసుకొద్దామని పక్కనే ఉన్న షాప్ కి వెళ్ళి వచ్చే లేపు ఏం కొన్నారేంటి అంతలా బేరం చేసి అన్న. ఇవిగో కుర్చీలు, ఇవి 2000 రూపాయలు చేస్తాయి, కానీ వాడు నాకు 1200కే అమ్మేశాడు. పాపం అమాయకుడు ఎలా బ్రతుకుతాడో ఏంటో అన్నాడు. అమాయకుడు వాడు కాదండి మీరు అన్న. అయినా మీకేమైనా మెమరీ లాస్ ఏమైనా ఉందా అండి అన్న. ఎందుకే అలా అడిగావు అన్నాడు. మరి ఇవి వారం క్రితమే కదండి మనం 2000 పోసి కొన్నాం కుర్చీలు, అంతలోనే మర్చిపోయారా? ఇవి మన పక్కింటి ఆంటీ వాళ్ళ కూతురికి పెళ్లి చూపులకు వస్తారంటే 2 కుర్చీలు ఒక చాప ఇవ్వమ్మా అని నిన్న తీసుకెళ్లారు నా దగ్గర. అవి ఎవరి చేతనో ఇవ్వమని మన ఇంటికి పంపించిందంట. వస్తుంటే దారిలో నన్ను అడిగింది. వాడు అసలే తాగబోతూ తీసుకెళ్లి ఎక్కడైనా అమ్మేస్తాడేమోనని నేను వస్తున్నా అమ్మ మీ ఇంటికి అంది. పర్లేదంటే నేను ఇంటికే వెళ్తున్నాను, వెళ్ళి చూస్తాలే అన్న. ఇంతలోనే వాడు మన కుర్చీలు మనకే అమ్మేశాడు వెధవ. అవునే, ఇంత తెలివైన వాడిని నన్నే మోసం చేశాడంటే వాడు మామూలు మోసగాడు కాదే అన్నాడు. నిజమే నిజమే, మీ తెలివి కనిపిస్తూనే ఉందిలేండి అన్న. అంటే ఏంటే నేను తెలివిలేని వాడినే అన్నాడు. మీ నోటితో మీరే